ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు, ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 26వ తేదీ సోమవారం రోజున 75,791 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,141 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,77,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకెన్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ టోకన్స్ ని జనవరి 25వ తేదీ రథ సప్తమి కారణంగా 24, 25, 26 ఈ 3 తేదీలకి సంబంధించి టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. తిరిగి ఈ టోకన్స్ ని నిన్న అనగా జనవరి 26వ తేదీ నుంచి పునః ప్రారంభించారండి. ఈ రోజు దర్శనంకి సంబంధించి మొత్తం 14,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న మధ్యాహ్నం 12:15 నుంచి ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన మొత్తం 14,000 ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి నిన్న రాత్రి 7 గంటల సమయంకి కంప్లీట్ అయిపోవడం జరిగింది. అలాగే దివ్య దర్శనం టోకన్స్ రాత్రి సుమారుగా 10 గంటల సమయంకి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే రేపు అనగా జనవరి 28వ తేదీ దర్శనంకి సంబంధించిన మొత్తం 12,000 ఎస్ఎస్టీ టోకన్స్ ని, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం 1:10 నుంచి తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఎస్ఎస్టీ టోకన్స్ కోట అనేది కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇంకా కూడా ఇన్ని టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ప్రస్తుతం ఎవరైతే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు ఉదయం 10 లేదా 11 గంటల కల్లా తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు ఆ టోకన్స్ అనేవి పొందవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైం కి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు, ఏ టైం స్లాట్
స్లాట్ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, అజియో, మీషో, షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతిరోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్నింటినీ కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులందరూ కూడా లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా యోగానందాచారి గారు, అమ్మ మార్చి 2వ తేదీ మరియు 3వ తేదీ దర్శనాల కోసం SSD టికెట్స్ ఇస్తారా గోవిందా అని అడుగుతున్నారు. మార్చి 2వ తేదీ దర్శనంకి సంబంధించిన SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ఆ ముందు రోజు అనగా మార్చి 1వ తేదీ ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. కానీ మార్చి 3వ తేదీ దర్శనంకి సంబంధించిన SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే మార్చి 3వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం అనేది ఉంది. సో చంద్రగ్రహణం కారణంగా సుమారుగా 10 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. అంటే మార్చి 3వ తేదీ ఉదయం సుమారుగా 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. కాబట్టి మార్చి 3వ తేదీకి సంబంధించి ఆన్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ని అండ్ ఆర్జిత సేవల్ని, అంగప్రక్షణం టికెట్స్, సీనియర్ సిటిజన్ టికెట్స్ ఇలా అన్ని రకాల టికెట్స్ ని కూడా ఆన్లైన్ లో టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. సో ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా మార్చి 3వ తేదీకి టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ మనోహర్ గారు, దివ్యానుగ్రహ హోమం టికెట్స్ తీసుకున్న వారికి తిరుమలలో రూములు ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల అకామిడేషన్ ని 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ ఈ హోమం టికెట్స్ అనేవి రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. కాబట్టి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారికి ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకునే అవకాశం లేదు. ఎవరైతే హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు. మీరు విష్ణు నివాసంకి చేరుకొని మీ ఆధార్ కార్డ్, మీ ఫోన్ నెంబర్ తీసుకొచ్చి కౌంటర్ లో ఆఫ్లైన్ లో రూమ్ అనేది పొందాల్సి ఉంటుంది. ఒకవేళ విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ కన్నా లేకపోతే అలాంటప్పుడు అక్కడే విష్ణు నివాసంలోనే లాకర్స్ ఇస్తారు. అండ్ ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ 2 ప్రదేశాల్లో లాకర్స్ ఇస్తారు. మీరు ఇక్కడ లాకర్స్ అయినా తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వచ్చు. లేదు మీరు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అంటే తిరుమల కొండపై CRO ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తారు. మీరు అక్కడికి మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకెళ్లి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్ అనేది అలాట్ అవుతుంది. మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ భక్తులైనా ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మొత్తం 5 ప్రదేశాల్లో లాకర్స్ అనేవి ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PSC2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రి సదన్ అంటే PSC1, 4 యాత్రి సదన్ 3 అంటే PSC3, 5 వెంకటాద్రి నిలయం అంటే PSC5. ఈ 5 ప్రదేశాల్లో తిరుమలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్స్, ఇంకా మాధవ నిలయం, వెంకటాద్రి నిలయంలో శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుందండి. కాబట్టి తిరుమలలో భక్తులు అంటే రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ పావని గారు, శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి డేట్ ఎప్పుడు సిస్టర్ అని అడుగుతున్నారు. పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారండి. అలాగే నెక్స్ట్ శ్రీహర్ష గారు, అక్క నమస్తే, నేను అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నా అక్క. SSD టోకెన్ తీసుకోవాలా లేదా DD టోకెన్ తీసుకోవాలా, ఎక్కడ తీసుకోవాలి చెప్పండి లక్ష్మి అక్క గారు అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రత్యేకంగా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ SSD టోకెన్ తీసుకున్నా అలిపిరి నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. సో మీరు తిరుపతికి చేరుకున్నాక శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసులో ఎక్కడైనా SSD టోకెన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు టోకెన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లేటప్పుడు ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా కూడా ఆ SSD టోకెన్ ని స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేసి స్వామివారి
స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకన్స్ అనేవి కేవలం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ దివ్య దర్శనం టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సరితా గారు, హాయ్ అక్క, SST టికెట్స్ అండ్ దివ్య దర్శనం టికెట్స్ దర్శనం ఎక్కడ నుంచి ఉంటుంది అక్క తెలుపగలరు అక్క అని అడుగుతున్నారు. SST టోకెన్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులు మీరు తిరుమలకి చేరుకున్న తర్వాత ATGH అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసిన తర్వాత ఒకే క్యూ లైన్ లో అలో చేస్తారు అండ్ దర్శనానికి ఒకే సమయం పడుతుంది. దర్శనం అనేది కేవలం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు, మేడం నేను ఏప్రిల్ 22, 2026కు 300 రూపాయల టికెట్స్ బుక్ చేసుకున్నాను. మళ్ళీ మే నెలలో కళ్యాణం టికెట్స్ ఫిబ్రవరిలో బుక్ చేసుకోవచ్చా సేమ్ మొబైల్ నెంబర్ తో అని అడుగుతున్నారు. బుక్ చేసుకోవచ్చండి. మీరు ఏప్రిల్ 22వ తేదీకి 300 రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. సో మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటేనే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ కి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 300 రూపీస్ టికెట్స్ కాకుండా వేరే ఏ టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ నెలలో మీరు 300 రూపాయల టికెట్స్ బుక్ చేసుకున్నారు. మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మెయిల్ ఐడితో మళ్ళీ మే నెలకి సంబంధించి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని కానీ, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కానీ, అంగప్రక్షణం సేవా టికెట్స్ కానీ, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కానీ, ఇలా వేరే ఏ టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. బుక్ అవుతాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.